వారానికి 10% రాబడి అని చెప్పగానే ముందు వెనుక ఆలోచించలేదు, అత్యాశకు పోయారు. కట్ చేస్తే తమ ఆశ ఇప్పుడు అడియాసే అయ్యిందని లబోదిబోమంటూ MVP స్టేషన్ పోలీసులను ఆశ్రయించారు. ఒక బాధితురాలి ఫిర్యాదుతో ఒక ఫైనాన్స్ సంస్థ స్కామ్ వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో ఫెయిర్ గ్రో ట్రేడర్స్ సంస్థ భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. పెట్టుబడిపై వారానికి 10% రాబడి ఇస్తామంటూ ఆశ చూపి నగరవాసుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. బాధితురాలు RJ రోహిత MVP పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. ఈ సంస్థ సుమారుగా 10 కోట్ల వరకు వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే 30 మంది బాధితుల్ని గుర్తించినట్లు తెలిసింది. ఇంకా సుమారుగా 150 మంది వరకు బాధితులు ఉంటారని సమాచారం. బీచ్ రోడ్లోని చైనా వాలియర్ అపార్ట్మెంట్లో RJ రోహిత నివాసం ఉంటున్నారు. ఈమెకు 2018 నుంచి నరమామిడి వెంకట పార్వతీ నంద కిషోర్ రమణంబ దంపతులు వారి కుమారుడు నందన్తో పరిచయం ఉంది. తమ ఫెయిర్ గ్రో ట్రేడర్స్ సంస్థ దుబాయ్తో పాటుగా హైదరాబాద్, బెంగళూరు, రాయ్పూర్, విశాఖ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వారు రోహితకు చెప్పారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే వారానికి 10% ప్రాఫిట్ ఇస్తామని తెలిపారు. వారి మాటలు నమ్మిన రోహిత 80 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఆమె కుటుంబ సభ్యులు సైతం MVP బ్రాంచ్ లో పెట్టుబడి పెట్టడం విశేషం. కొంత నగదు రూపంలో ఇచ్చి కొంత సొమ్మును బ్యాంకు ఖాతాల నుంచి ఫెయిర్ గ్రో ట్రేడర్స్ ఖాతాకు బదిలీ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి 10% ప్రాఫిట్ నిలిపేశారు. అలాగే MVP కాలనీలోని సంస్థ కార్యాలయాన్ని ఆసలమెట్ట వద్ద గల నవరత్న ట్రేడ్ సెంటర్ భవనంలోకి మార్చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ పేరుని PNR సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చి నిర్వహిస్తున్నారు. రోహిత ఈ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని నిలదీయడంతో 50 లక్షల విలువ చేసే 4 చెక్కులు ఇచ్చారు. కానీ ఆ చెక్కులు బౌన్స్ కావడంతో మోసపోయినట్లు గ్రహించిన రోహిత MVP పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయం మూసివేయడం కలకలం రేపుతుంది. డైరెక్టర్ నందకిషోర్, అతని కుమారుడు ప్రభునందన్, భార్య రమణంబలని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు. CI మురళి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నం సిటీ MVP పోలీస్ స్టేషన్ పరిధిలో MVP కాలనీలో ఫెయిర్ గ్రో అనేటటువంటి సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి MDగా చెప్పబడుతున్నటువంటి నందకిషోర్ అనే వ్యక్తి మరియు ఆయన కుటుంబ సభ్యులైన అతని భార్య రమణాంబ, అతని కుమారుడు నందన్, ఈ ముగ్గురిపై MVP పోలీస్ స్టేషన్ గత 2 రోజుల క్రితం సుమారుగా 20 మంది పైగా బాధితులు వచ్చి వారి దగ్గర నుంచి గత 2 సంవత్సరాల కాలం నుంచి కూడా సుమారు సంవత్సరాల నుంచి బాధితులందరి దగ్గర కూడా రకరకాలుగా ట్రేడింగ్ లో పెడతామని, హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి నమ్మబలికి సుమారుగా 5 కోట్ల పైన బాధితుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వారికి తిరిగి ఇవ్వకుండా గత 6-7 నెలల నుంచి కూడా వారిని తెప్పిస్తున్నట్టు, దాని మీద వారు గత 6-7 నెలల నుంచి ఆయన అడగ్గా చివరికి కూడా ఆయన ఎటువంటి సమాధానం చెప్పనందున పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ బాధితులందరూ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మనం కేసు నమోదు చేసి దర్యాప్తునందు ఎవరైతే మనం నందకిషోర్ MDని, ఆయన కుమారుని, ఆయన తాలూకా భార్యని కూడా అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు పెట్టగా వారికి 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. విచారణ కాలం ముందు ఆయన గురించి మనం కొద్ది వివరాలు తెలుసుకోగా ఆయన మీద గతంలో ఒక 5 డకాయిటీ కేసులు కూడా విశాఖపట్నం సిటీ నందు నమోదు కాబట్టి, అదే విధంగా గర్విడి పోలీస్ స్టేషన్ ఉంది. వెరసి సుమారుగా 7 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆ 7 కేసులు కూడా 2011 ప్రాంతంలో, అలాగే 11-14 వరకు కూడా నమోదు కావడం జరిగింది. వీటిపైన 2011లో ఆయన మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి దాన్ని MVP క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది. ఆ వివరాలు కూడా కోర్టు వారి ముందు మనం బర్త్ యాక్ట్ నమోదు చేసినప్పుడు ఆ వివరాలను కూడా మనం తెలియజేయడం కూడా జరిగింది. సో వీటన్నిటితో రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది, బర్త్ యాక్ట్ కూడా వేయడం జరిగింది. అదే విధంగా మనం ఏం కోరుతున్నాం అంటే, ఈ విధంగా ఫెయిర్ గ్రోలో ఎవరైనా సరే డిపాజిట్స్ చేసి బాధితులు ఎవరైనా ఉన్నారనుకున్నట్టయితే వారందరూ కూడా పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ కాబడినట్టయితే వారి తాలూకు వివరాలు కూడా మేము సమీకరించుకుని కూలంకషంగా కేసు దర్యాప్తు చేసి ఆ తదుపరి వారిపై చర్య తీసుకోవడానికి ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. కాబట్టి దర్యాప్తు భాగంగా ఎవరైనా సరే ఉన్నట్టయితే పోలీస్ వారికి అప్రోచ్ కావచ్చు. థ్యాంక్ యూ.